హ్మ్. రిసోర్స్ కోటా ఎక్కడ ఎక్కడ వాడతారు? రిసోర్స్ లిమిట్ ఎక్కడ వాడతారు? విన్నారు ఈ పదాలు ఎప్పుడైనా మీరు? జనరల్‌గా ఆ! చూడడం. ఆ! ఓకే. ఈ రిసోర్స్ కోటా అనేది నేమ్ స్పేస్ లెవెల్‌లో వాడతారండి. అంటే, హ్మ్. అంటే రిసోర్స్ లిమిట్స్ పాడ్ లెవెల్‌లో వాడతారు. హ్మ్. ఆహ్, రిసోర్స్ కోటా ఏంటంటే ఆహ్, ఈ కోటా లిమిట్ ఆల్ పాడ్స్ లిమిట్ రేంజ్ అని ఉంటది. సిపియు అండ్ మెమరీ. హ్మ్. అంత మాత్రమే యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్‌ట్రీమ్‌గా యూజ్ చేసుకోకూడదు. ఇన్ నేమ్ అండ్ ఆల్ పార్ట్స్ ఇన్ సింగిల్ నేమ్ స్పేస్. ఓకే. ఈ రిసోర్స్ లిమిట్స్ అంటే పాడ్ లెవెల్‌లో వాడతారు. ఆల్రెడీ మనం ఇది రిసోర్స్ లిమిట్ హెచ్‌పిలో చేశాము. బట్ అది నేను ఇన్ డీటెయిల్‌గా చెప్పలేదు. దాని గురించి మాట్లాడలేదు. అసలు హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ అంటే అక్కడ మనకి లిమిట్ రేంజ్ ఎక్సీడ్ అయిపోద్ది ఉన్నదానికన్నా. అప్పుడు మనకి ఆహ్, గిట్ హబ్‌లో గిట్ హబ్ ఓపెన్ చేద్దాం. 8 ఇయర్స్. ఎక్స్‌పీఆర్ చెప్పాను కదా! 2 వీక్స్ ఏగో. సో, ఇక్కడ రిసోర్స్ రిక్వెస్ట్ అని ఉంది చూడండి. సో, ఇక్కడ ఈ రిసోర్స్ రిక్వెస్ట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు యూనో రిసోర్స్ లిమిట్స్ అన్నమాట. ఈ పాడ్ యొక్క హ్మ్. రిసోర్స్ లిమిట్స్ సిపియు 500 ఎంబీ. 500 ఎంబీ కన్నా ఎక్కువైపోతే మనకి నెంబర్ ఆఫ్ పాడ్స్‌ని ఇంక్రీజ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ 9 రిప్లికాస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే. ద యావరేజ్ యుటిలైజేషన్ 50%. ఓకే. సో, ఈ సిపియు అంటే ఈ రిక్వెస్ట్ ఏంటి? ఈ పాడ్ 500 ఎంబీ మాత్రం యూజ్ చేసుకోవాలన్నట్టు రిక్వెస్ట్ చేశారు. హ్మ్. ఓకే. ఇక్కడ మనం రిసోర్స్ లిమిట్స్ గురించి నేను డీటెయిల్‌గా చెప్పలేదు. బట్ మన కాన్సెప్ట్ హెచ్‌పిఏ కాబట్టి దాంట్లో చెప్పేసాను. బట్ ఇదొక ఇట్ ఈస్ కాల్డ్ రిసోర్స్ లిమిట్స్. బట్ రిసోర్స్ కోటా అనేది నేమ్ స్పేస్ లెవెల్‌లో. ఆ రిసోర్స్ కోటా ఎట్లా వాడతారో చెప్తాను. ఐ విల్ షో యూ హియర్. సో, ఇది రిసోర్స్ కోటా అండి. సో, కాన్ఫిగర్ ద మెమరీ అండ్ సిపియు కోటాస్ ఫర్ ఏ నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్‌లో for a total amount of okay. First here you must access the creator namespace and each node the cluster must have 1 GB memory. మన నేను క్రియేట్ చేసిన నోట్స్ యొక్క సిపియు మెమరీ ఎంత? 8 జీబీ మెమరీ ఇచ్చారు. 2 సిపిస్ ఇచ్చారు. Yeah. వీటి యొక్క సిపియు మెమరీ ఇక్కడ కనపడిద్దా? ఎక్కడ చూడొచ్చు సిపియు మెమరీ? హ్మ్. 2 CPU. హ్మ్. 2 CPU అండ్ వాల్యూమ్ 8 జీబీ ఇచ్చారు. యాహ్! ఇక్కడ మనకి ర్యామ్ కనపడదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. టీ 3 మీడియం గదా! హ్మ్. ఇది 4 జీబీ అండి. 2 జీబీ, 4 జీబీ మెమరీ. ఈచ్ నోడ్ అంతే ఉంటది. సో, ఆహ్, టీ3 మీడియం, 2 జీబీ
and 4 GB. Each one. ఈ క్రియేట్ నేమ్ స్పేస్ ఇక్కడ రీసోర్స్ కోటా అని సమ్ ఇక్కడ లిమిట్ రేంజ్ ఏంటంటే ఇక్కడ CPU is requested from okay ఇది 1 GB and limit. ఈ రిసోర్స్ కోటాలో సో ఈ నేమ్ స్పేస్ లెవెల్లో సో ఆల్ పార్ట్స్ వి కెన్ యూజ్ ఫర్ లిమిట్ ఏంటంటే 2 CPU 2 GB. దీనికన్నా ఎక్కువ యూజ్ చేసుకోకూడదు. 2 CPU వాడుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ నోట్స్ నోట్స్ కూడా నోట్స్ యొక్క మెమొరీ ఎంత 2 CPU 4 GB కదా. సో ఈ లిమిట్ రేంజ్ 2 CPU అండ్ 2 GB అండ్ ఇది ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఇది ఇది రేంజ్ అనమాట. ఇది సాఫ్ట్ లిమిట్ అంటే రిక్వెస్ట్ ఇంతవరకు వాడుకోవచ్చు అండ్ రేంజ్ ఇంతవరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఈ నేమ్ స్పేస్ లెవెల్లో ఇతను సో ఇది క్రియేట్ చేశాడు అండ్ దెన్ సో ఫర్ గెట్ ద రిసోర్స్ కోటా ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ML. So every part in a namespace, each container must have memory request and memory limit, and the CPU request and CPU limit. So memory request total all parts in a namespace must not exceed 1 GB. Okay. ఈ 1 GB కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు అని ద మెమరీ రిక్వెస్ట్ టోటల్ ఆల్ పార్ట్స్ నేమ్ స్పేస్ నాట్ ఎక్సీడ్ ఇన్ 1 GB. The memory request total all parts in a namespace must not exceed 2 GB. సో మెమరీ రిక్వెస్ట్లో 1 GB అవ్వకూడదు అండ్ మెమరీ లిమిట్లో 2 GB ఎక్సీడ్ అవ్వకూడదు అండ్ ఇన్ నేమ్ స్పేస్ లెవెల్లో. అండ్ ఇక్కడ అండ్ CPU ఆల్సో సేమ్. అండ్ ద మీనింగ్ ఆఫ్ CPU లెన్ ఫ్రమ్ Kubernetes 1 CPU. ద పాడ్ ఇక్కడ పాడ్ ఇచ్చాడు అండ్ ద పాడ్ యొక్క నేమ్ అండ్ కంటైనర్ ఇమేజ్ అండ్ లిమిట్. అండ్ ఇక్కడ లిమిట్ ఇక్కడ 800 MB అండ్ 800 CPU అండ్ రిక్వెస్ట్ ఇది. అండ్ ఇక్కడ నేమ్ స్పేస్ లెవెల్లో క్రియేట్ చేశాడు. అండ్ దెన్ అవుట్పుట్ ఆఫ్ కోటా ఓకే క్రియేట్ సెకండ్ పాడ్. ఫస్ట్ పాడ్ ఒకటి ఫస్ట్ పాడ్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ పాడ్ క్రియేట్ చేశాడు ఇక్కడ 800 MBతో. సో యు సీ దట్ పాడ్ మెమరీ ఈజ్ రిక్వెస్టెడ్ 700 MB. 700 MB. Notice that sum of used for memory request, the new memory request exceeded from memory 600 MB plus 700 MB equal to greater than 1 GB. అంటే ఇక్కడ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది. సో ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి 700 MB అండి. దీని సెకండ్ పాడ్ ఇక్కడ ఫస్ట్ పాడ్ యొక్క రిక్వెస్ట్ ఏంటి 600 MB. సో 600 ప్లస్ 700 ఎంత 1 GB కన్నా ఎక్కువ అయిపోయింది. సో 1 GB కన్నా ఎక్కువ అయిపోయే కల్లా ఇక్కడ ఏంటి ఇది నాట్ క్రియేటెడ్. సో ఎర్రర్ ఫ్రమ్ సర్వర్. సో క్రియేటింగ్ సెకండ్ సర్వర్ అనేది క్రియేట్ అవ్వలేదు. పాడ్ 2 అనేది సెకండ్ పాడ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ద కోటా రిక్వెస్ట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది. కోటా రిక్వెస్ట్ ఎక్సీడ్ ఎట్లా ఇప్పుడు ఇక్కడ మెమొరీ అనేది 1 GB ఇక్కడ ఇచ్చేసాడు అండ్ యూనో మెమొరీ ఈజ్ ఎక్సీడెడ్ ఫ్రమ్ 1 GB. సో ఇక్కడ లిమిట్ అనేది 1 GB ఇచ్చాడు కాబట్టి అండ్ హియర్ లిమిట్ రేంజ్ 800 MB అండ్ నువ్వు 600 నుంచి మెమొరీ 800 వరకు వెళ్ళిపోవచ్చు ఈ పాడ్ యొక్క యూటిలైజేషన్. అండ్ ఇదేంటి ఆల్ పాడ్స్ ఇన్ ద నేమ్ స్పేస్ లెవెల్. కానీ సెకండ్ వచ్చేకల్లా ఇక్కడ 700 MB అండ్ 1 GB కన్నా ఎక్కువైపోయింది. రెండు పాడ్స్ ఇన్ నేమ్ స్పేస్ లెవెల్లో
ద లిమిట్ ఉమ్, రేంజ్ నేమ్ స్పేస్ లెవెల్లో లిమిట్ రేంజ్ 1 GB కన్నా ఎక్కువైపోయింది, అందుకని సెకండ్ పార్ట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. ఉమ్, సో ఇది మనం ఒకసారి వర్కౌట్ చేద్దాం. ఓకేనా, వాట్ వాట్ వి డిస్కస్ నౌ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలండి. నేమ్ స్పేస్ ఉమ్. క్రియేట్ చేసిన తర్వాత లెట్ మీ డూ వర్కౌట్ అవ్వట్లేదు. kubectl గెట్ ఎన్ఎస్ కదా. సో ఇంకో విధంగా కూడా చూడొచ్చు, అదేంటిది, నేమ్ స్పేసెస్. సో ఇది మనం క్రియేట్ చేసింది. ఓకే, దెన్ సో నెక్స్ట్ ఏంటి, ఏం చేయమన్నాడు, సో రిసోర్స్ లిమిట్ రేంజ్ రిక్వెస్ట్ ఆఫ్ సిపియు రిసోర్స్ కోట. ఓకే, ఐ విల్ కాపీ దిస్ వన్. నేను ఓ ఇలా క్రియేట్ చేయొచ్చు కదా. అది నేమ్ స్పేస్ కింద క్రియేట్ అవ్వలేదు కదా. అతను క్రియేట్ చేయమనేది నేమ్ స్పేస్ కింద కదా. నేమ్ స్పేస్ కింద క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఆమ్, మీరు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డిఫాల్ట్లో ఉన్నారు. లేదంటే మీరు ఇక్కడ మార్చొచ్చు కదా. ఇప్పుడు ఏం అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు డిఫాల్ట్ సిస్టంలోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇది డిఫాల్ట్ సిస్టంలో క్రియేట్ అయిపోయింది. ఓకేనా, రీసోర్స్ కొట్టేటా అక్కడ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు కదా. యా, దట్ రిజల్ట్ కూడా. ఓకే, ఇక్కడ ఇక్కడే చెక్ చేస్తాం. ఉమ్. మనం ఈ కమాండ్ చెక్ చేయొచ్చు కదా. ఆ నేమ్ స్పేస్ తీసేసేయండి, సరిపోతుంది అప్పుడు. ఉమ్, అంతే. ఉమ్. ప్రస్తుతానికి ఏం యూజ్ చేయలేదు హార్డ్. ఇప్పుడు క్రియేట్ చేయండి. ఐఫోన్ పాండ్ వన్ క్రియేట్ అయిందా లేదా. So it is actually using.
The limit range 800 MB and ఈ రిక్వెస్ట్ 600 వరకు చేయొచ్చు. ఓకే, ఇది మనం ఇది చేసేసాం. గెట్ పార్ట్స్ port of demo are healthy or not. ఈ నేమ్ స్పేస్ తీసేసి మనం వాడదాం. రన్ అవుతుంది. ఇది చూడాలి, అండ్ ఆ కమాండ్ చూడాలి. ఎస్, ఈ నేమ్ స్పేస్ తీసేయాలి కదా. ఓకే ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ రైట్, ఆల్రెడీ ఉంది కదా, నిన్న వాడినా. ఓకే. ఇక్కడ ఇందాక అలా లేదు కదా, సో ఇది మనం ఇచ్చిన అది రిక్వెస్ట్. ఇది యూజ్డ్, ఇది యూజ్డ్ అని వచ్చింది. ఇందాక ఎలా వచ్చింది అది 0 0 వచ్చింది. యా 0 0. యా ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ ఆఫ్ సిపియు అండ్ సరే సరే, సెకండ్ పార్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ విత్ సెకండ్ పార్ట్. ఏం మిస్ చేశారు? ఏం మిస్ చేశారు? ఇది క్రియేట్ అవ్వట్లేదు. ద రిక్వెస్ట్ ఆఫ్ మెమరీ 700 యూజ్ ఇట్ విత్ 600 MB లిమిట్ రిక్వెస్ట్ ఇక్కడ 1 GB. సో అందువల్ల ఇది క్రియేట్ అవ్వట్లేదు. ఇక్కడ చేయాలి ద రిక్వెస్ట్, ద లిమిట్ రిక్వెస్ట్ ఇక్కడ 1 GB. 1 GB. ఈ ఈ లిమిట్, ఓకే, లిమిట్ ఆఫ్ సిపియు అనేది ఫర్ ఆల్ పార్ట్స్, బట్ వీఆర్ క్రియేటింగ్ సింగిల్ పార్ట్స్ రైట్. అందుకని అది రిక్వెస్ట్ 1 GBలోనే నువ్వు. ఇప్పుడు నేను ఇది క్రియేట్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటి? కోటా ఇంక్రీజ్ చేయాలి. రిక్వెస్ట్లో కొన్ని చేంజెస్ చేయాలి కదా. సో 700 అంటే మనకి ఎక్సీడ్ అవుతుంది కదా. సో 1 GB బిలో అంటే ఆల్రెడీ 600లో క్రియేట్ చేసాము. ఇది 500 600 క్రియేట్ చేసామంటే 400 పెట్టాలి. 400 లేదంటే 300 పెడితే సరిపోతుంది. యా, క్రియేట్ అయింది. అందుకే ఎర్రర్ అయింది అక్కడ. Okay. It is right utilizing now. యా 600 ఇక్కడ 300 ఇక్కడ 900 అయింది చూడండి. ఓకే, సో it is one of the example for resource quota. అంటే it is namespace level. ఓకే, మనకు కావాల్సింది రిసోర్స్ లిమిట్స్. ఆ రిసోర్స్ లిమిట్స్ జనరల్లీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమన్నా ఇది కూడా లిమిట్ రైట్స్. సో చూడండి ఇది. సో ఇది కూడా ఏంటి, నేమ్ స్పేస్ లెవెల్. ఇది నేమ్ స్పేస్,
అండ్ ఒక పాడ్ క్రియేట్ చేస్తున్నాడు. ద రిక్వెస్ట్ లిమిట్ 100 రిక్వెస్ట్ ఇది అండ్ లిమిట్ ఇది. అండ్ ఇక్కడ కమాండ్ ఒకటి రన్ చేస్తున్నాడు, స్ట్రెస్ రన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం రన్ చేస్తున్నాడు, 150 150 MB. అంటే రిక్వెస్ట్ కన్నా ఇది ఎక్కువ కదా. సో ఆర్గ్యుమెంట్, ద కాన్ఫిగరేషన్ ఫైల్ ప్రొవైడర్ ఆర్గ్యుమెంట్, ఇట్ స్టార్ట్ స్ట్రెస్ 500 MB ఫర్ అవుట్పుట్ ఏమొచ్చింది కదా, క్రియేటింగ్ పాడ్ అయిపోయింది అంటే నేమ్ స్పేస్ లెవెల్లో. సో ఇట్ విల్ క్రియేట్ exceed the container memory. Exceed the container memory from limit range and the form. ఇది 250 MB. దీని లిమిట్ కన్నా ఎక్కువ, రిక్వెస్ట్ కన్నా లిమిట్ కన్నా ఎక్కువ ఇచ్చాడు. ఫస్ట్ పాడ్ ఎలా క్రియేట్ చేశాడు, 150 అంటే ఇది రేంజ్, ఐ మీన్ ఇది రేంజ్ లిమిట్, ఇది రిక్వెస్ట్. దీనికన్నా ఎక్కువ ఇచ్చాడు, క్రియేట్ అయింది, ఇట్ ఈస్ క్రియేటెడ్. బట్ హియర్ output show is the byte of which is about 150 MB, which is greater than pod request. Within a pod limit is equal to 200 MB. ఇదైతే రన్ అవ్వదు నాకు తెలిసి. ఇట్ ఈస్ నాట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసాం. మీన్ లిమిట్ 100 కన్నా 250 ఇచ్చాను కాబట్టి ఇది రన్ అవ్వట్లేదు. సో backing up, restore the container. Specify the big memory request too big for your nodes. నోట్స్ కన్నా బిగ్ ఇవ్వండి, బిగ్ ఇచ్చేసి చేయండి అన్నట్టు చెప్పాడు. నోట్స్ ఇక్కడ లిమిట్స్ అనేది నోట్స్ కన్నా ఎక్కువ ఇవ్వాలంట. ఇక్కడ ఏమంటున్నాడు, సో ద మెమొరీ రిక్వెస్ట్ టూ బిగ్ ఫర్ యువర్ నోట్స్. ఇప్పుడు మనది ఎంత, 2 GBU 2 CPU 4 GB, రైట్? మనం అంటే ఇక్కడ ఎంత ఇవ్వాలి మనం, 5000 మెమొరీ 5000 ఇవ్వాలి. 5000 ఇస్తే ఇట్స్ నాట్ వర్క్, రైట్? సరే అండి, ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం. Create a namespace. Under namespace, we have to run. అలా ఎందుకు ఇచ్చాను, కమాండ్ ఒకటి రన్ చేస్తాయి. ఓకే, ఇది క్రియేట్ చేశాను. అండ్ దెన్ సో ఇది కాపీ చేసి ఇక్కడ పాయింట్ కాపీ చేసి కాపీ చేసి రండి. వెబ్సైట్ మనం మెమొరీ మనం క్రియేట్ చేసింది, దాని పేరు ఏంటి, మెమొరీ డెమో కదా.
మెమరీ డెమో ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ అండ్ మెమరీ డెమో సిటిఆర్ కానీ ఏది క్రియేట్ అవ్వట్లే. స్పేస్ లేదేమో. ఐ థింక్ యా. ఫస్ట్ ఇది డిలీట్ చేసేసాను. ఎస్. ఓ సారీ, అదైనా ఇక్కడ ఎందుకు క్రియేట్ అవుతుందండి? అంటే నేమ్ స్పేస్ కదా. మీరు ఇప్పుడు నేమ్స్ చూస్తే ఓకే డిఫాల్ట్గా అవునవును. ఉన్నారా? ఎస్. ఓకే. క్రియేట్ అయినా ఇక్కడ. అయినా అయినా ఈ నేమ్ స్పేస్లో ఉన్న వాటిని డిలీట్ చేసాను. మనం అప్పుడు మెమరీ చెక్ చేయాలి కదా. సో ఎస్. యా, యా. వాటికైనా ఉపయోగపడదు. ఇక్కడ అవును, కరెక్ట్. ఇప్పుడు మనం అక్కడ టెస్ట్ చేయొచ్చు. యా, ఇక్కడ క్రియేట్ అయింది. సో నేమ్ స్పేస్. ఉమ్, కాన్ఫిగర్ విత్ కంటైనర్. ఇది అయితే రిసోర్స్ కోటా కాదు కదా. ఇది రిసోర్స్ కోటా కాదు. పాడ్ ఇది లెవెల్లో లిమిట్స్. రిసోర్స్ లిమిట్స్. 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 ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అవునండి. ఇక్కడ. లిమిట్స్ రిక్వెస్ట్ 100 MB, లిమిట్ 200 MB. సో ఐ విల్ గో విత్ నెక్స్ట్. ఇది పని చేస్తుందో పని చేయదు అంతే. మేబీ అది వెయిట్ చేస్తే పెరుగుద్దేమో. కాదు, కంటైనర్ రన్ అవుతుంది కదా, సో దట్ ఈస్ గుడ్ రైట్. మనకి మనకి లిమిట్ రేంజ్ 200 కదా, 200 MB కదా, ఉమ్. 150 MB రన్ అవుతుంది. సో మనకి ఆహా, అప్పుడు ఐ థింక్ పైకి వెళ్ళండి ఒక సెకండ్. పార్ట్ డెఫినేషన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏమన్నాడు, లిమిట్స్ 200 MB, రిక్వెస్ట్ 100 MB పెట్టారు. ఓకే, కానీ అది 150 MB తీసుకుంటుంది. ఇక్కడ అయినా కమాండ్ స్ట్రెస్ 150 MB స్ట్రెస్ ఇన్స్టాల్ యూటిలైజ్ చేయాలని మెన్షన్ చేశాం. అవును, కానీ కానీ మనం రిక్వెస్ట్లో 100 MB పెట్టాం, అవును. కానీ లిమిట్స్లో 200 MB ఇచ్చాం కాబట్టి రన్ అవుతుంది అది. అవును, లిమిట్ రేంజ్ అదే. ఈ పాడ్ ఇంత రేంజ్ వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ బిట్వీన్ 100 to 200 MB. మినిమం ఎంత, మాక్సిమం లిమిట్ రేంజ్. సో ఓకే. ఇక్కడ ఇప్పుడు ఓకే, దట్స్ ఫైన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో ఇది నేను తీసేసి ఎక్సీడ్ చేద్దాం మెమోరీ. ఉమ్. ఓకే, ఇది ఎక్సీడ్ చేద్దాం. ఇక్కడ పార్ట్ 2 ఎలా వర్క్ అవుతుందంటే 200 MB, అంటే ఇక్కడ ఇది దీనికన్నా రేంజ్ ఎక్కువ, అంతే కదా. ఉమ్. రేంజ్ పెంచి చేద్దాం. కొంచెం ఏంటి ఇది ఇంతసేపు డిలీట్ అవుతుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే. క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయింది. మనం చెక్ చేయాలనుకుంటే నేమ్ స్పేస్ కావాలి. ఓ, క్రియేట్ అవ్వాలి.
అది ఓ. క్రియేట్ అవ్వదు. ఓఎం కిల్డ్ అని అవుతుంది. సో ఎందుకంటే మనకి యూ కెన్ సీ ద కంటైనర్ అలోకేటెడ్ 200 MB, సో వీ హ్యావ్ ఓన్లీ ఫర్ అబోవ్ 100 లిమిట్. సో అందువల్ల ఇలా వచ్చేసింది, అండ్ ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఇలా వస్తుంది. ఓకే, దట్ ఈస్ గుడ్. రీస్టార్టెడ్ అండ్ కిల్, రీస్టార్టెడ్ అండ్ కిల్. ఇది రీస్టార్ట్ చేస్తా ఉంటే కిల్ చేస్తూ ఉంటుంది అంట. ఇక్కడ రీస్టార్ట్స్ కూడా ఉంది చెప్పండి. రీస్టార్ట్ చేస్తూ ఉంది అండ్ కిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, describe of demonstration. The warning back of restarting failed container and the pod memory. Kubectl describe nodes for a describe nodes. Nodes యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సరే, ఓకే, అదైతే రీస్టార్ట్ అవుతానే ఉంటుంది. సో ఐ విల్ డిలీట్ దట్ వన్, టేక్ సమ్ టైమ్. అండ్ లిమిట్ రేంజ్ ఇది పెంచి చెక్ చేద్దాం. ఇది ఏంటి, నోడ్ యొక్క లిమిట్ రేంజ్ పెంచి చెక్ చేయడం అది, అంతే కదా. సో ఇక్కడ లిమిట్ రేంజ్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అంటే 4 GPU కదా, అది నానో పాడ్ 5. నేను మార్చాల్సింది ఎంత ఇక్కడ, 4 CPU, 2 GB కదా, 2 CPU అంటే it will create a lot. ఇది నేమ్ స్పేస్ లెవెల్లోనా? యా, నేమ్ స్పేస్ లెవెల్. So it is pending. So why it is pending? So for it still. Okay, that node schedule 0 insufficient memory. నోడ్ లెవెల్ కన్నా ఎక్సీడ్ అయిపోయింది లిమిట్ రేంజ్. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైంది కదా, లిమిట్ రిసోర్స్ కోటా, రిసోర్స్ లిమిట్స్. ఓకే, సరే అండి. అండ్ మీకు నెక్స్ట్ 2 days క్లాస్లో మీకు ఏం చెప్తానంటే రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ మిగతా ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే, అండ్ స్టేట్ఫుల్ సెట్ ఒకటి అంటే నాకు సాటిస్ఫైగా చెప్పినట్టు లేదు, అంటే అది ప్రాపర్గా రన్ అవ్వలేదు కదా లాస్ట్లో. నేను ఒకసారి చెక్ చేస్తా, చెక్ చేసి చెప్పడానికి ఇది కంప్లీట్గా సాటిస్ఫైగా చెప్పినట్టు అనిపిస్తుంది అని డూ ఇట్. నేను ట్రై చేస్తానండి. ఓకే, రెజ్యూమే మాత్రం చెప్తాను. సో ఐ విల్ మీకు రెజ్యూమే ప్రిపరేషన్ చెప్తాం అనుకుంటున్నాను. యా, మండే చేద్దాం. ఇంకా ఎన్హాన్స్ ద్వారా చేయాలి ఇవన్నీ నా రెజ్యూమే. సో అవి ఎలా చేయాలో చెప్తాం మీకు. ఓకే, ఎలా చెప్తాం. ఓకే, బాయ్ అండి. అండ్ అండ్ మనం ఇంకో 1 minute ఉంది. చెప్పండి.
ఉమ్. ఆ, ఇది ఏంటంటే నేను చార్ట్ ఇది ఆ, దీనికి ఈ రెజ్యూమే ఏంటంటే నేను చాలా పెట్టాను. సో ఇవన్నీ ఈ ఏకేఎస్ ఎజూర్ క్యూబర్నెటీస్ అని అవి ఇప్పుడు ఎజూర్ మీద ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి మీరు ఎజూర్ మీద పెట్టుకోవాలి కాబట్టి నేను ఎజూర్ మీద కాన్సెప్ట్స్ ఎలా చేయాలో చెప్తాను. ఉమ్, ఉమ్, నేను చెప్పిన వరకు అన్ని కంప్లీట్ అయిపోయినాయండి మీకు? ప్రాక్టీస్ ఏమైనా ఉంటే క్లియర్ చేయండి. నేను ఈరోజు గిటాబ్లో క్లియర్ చేస్తాను. గిటాబ్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో రెడీనెస్ ప్రోబ్, లెవెనెస్ ప్రోబ్ పెట్టాలి, స్టేట్మెంట్ సెట్ పెట్టాలి. ఉమ్, అండ్ సరే. ఈ రోజు పెట్టిన క్లాస్ పెట్టాలి. ఈ 4 సరే. పెండింగ్ ఉన్నాయి. అవి నేను గిటాబ్లో అప్డేట్ చేస్తాను. ఓకే. సరే అండి. అండ్ చార్ట్ జీపీ యూజ్ చేసి చెప్తానండి మీకు రెజ్యూమే ప్రిపరేషన్ అయినా. ఉమ్, సరే సరే అండి, అండి. బాయ్. ఓకే, విల్ మా ఓకే అండి. థ్యాంక్ యూ. కనెక్ట్ ఆన్ మండే. యా, షూర్ అండి. థ్యాంక్ యూ.